తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోలాహలం రోజురోజుకు పెరుగుతుంది. ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే సర్వేలు నిర్వహించుకుంటున్నాయి. ఆయా పార్టీల నుంచి ఆశావాహ అభ్యర్థులు కూడా సీరియస్గా పోటీ పడుతున్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలున్నాయి. ఈ 17 లోక్సభ స్థానాల్లో చాలా ముఖ్యమైన స్థానం మల్కాజిగిరి. అన్ని స్థానాలు ఒక ఎత్తు అయితే, అన్ని లోక్సభ సెగ్మెంట్లు ఒక ఎత్తు అయితే, మల్కాజిగిరి లోక్సభ సెగ్మెంటు మరొక ఎత్తు. మల్కాజిగిరి లోక్సభ అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. 2019 నాటికి ఇక్కడ 31 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య 34 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో నగర పరిధిలో ఉన్నాయి. ఇందులో కంటోన్మెంట్ ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, మేడ్చల్ ఈ 7 అసెంబ్లీ స్థానాలు లోగడ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా నగర పరిధిలో ఉన్నవి. సో మల్కాజిగిరి లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్ఎస్ గెలుచుకోవడంతో సహజంగానే ఆ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య సీరియస్గా పెరుగుతుంది. పార్టీ హైకమాండ్ అంటే ఇవాళ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాకపోయినా ఆ పార్టీ హైకమాండ్ మీద టికెట్ కోసం ఈ పార్టీ నుంచి సీరియస్ ప్రెషర్ ఉంది. అయితే ఎవరికి ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇస్తుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాల్లోకి వెళ్ళే ముందు గతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఎలా ఉంది, ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి రివ్యూ చేసుకుందాం. గత లోక్సభ ఎన్నికల ఫలితాలు చూస్తే 2009లో సర్వసత్రణ గెలిచారు, 2014లో మల్లారెడ్డి గెలిచారు, 2019 లోగడ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి 2019లో అనూహ్యంగా విజయం సాధించారు. ఒకసారి 2014 చూద్దాం. 2014 ఫలితాల్లో మల్లారెడ్డి అక్కడ గెలిచారు. మల్లారెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 5,23,336 ఓట్లు వచ్చాయి. అంటే 32.30%. మైనంపల్లి హనుమంతరావు అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వారికి 4,94,965 అంటే 30 ఇద్దరి మధ్య దాదాపు 2% లోపే వేరియేషన్ ఉంది. సర్వసత్రాయణ ఓడిపోయారు. 2019 ఫలితాలు ఒకసారి చూస్తే లోగడ జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూస్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా, టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ హవా కొనసాగుతున్న క్రమంలో కూడా రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. ఈ పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలి. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకతోనే ఈ రాష్ట్ర సమస్యలు జనం దృష్టికి తీసుకొస్తానని వినూత్నంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందారు. 2019 ఎన్నికల ఫలితాలు ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డికి 6,03,000 ఓట్లు వచ్చాయి. మర్రి రాజశేఖర రెడ్డి ఓడిపోయారు. 5,92,000 తేడా స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా 38.63%, 38.63% రేవంత్ రెడ్డికి వచ్చింది. 37.93% మర్రి రాజశేఖర రెడ్డికి వచ్చింది. అంటే కేవలం 1% లోపు వేరియేషన్లో రాజశేఖర రెడ్డి ఓడిపోయారు, రేవంత్ రెడ్డి గెలిచారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకి 3,04,000 ఓట్లు వచ్చాయి. ఇక ఎందుకు ఈ మల్కాజిగిరి మీద ఇంత సీరియస్ పట్టు? ఏంటి ఈ నియోజకవర్గ ప్రత్యేకతలు? ఇది దేశంలో అతిపెద్ద నియోజకవర్గం. ఉత్తర దక్షిణ భారతదేశ ఓటర్లు ఇక్కడ ఉంటారు. సబ్బండ వర్గాల సమ్మిళితం. అందుకనే ఇక్కడ ఆశావాహులందరూ కూడా పలుకుబడి ఉన్నవారే. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో నగర పరిధిలో ఉంటాయి. కోట్లు ఖర్చు చేయగల దిగ్గజాలు చూపంతా కూడా, కోట్లు ఖర్చు చేసేవారు చూపంతా కూడా ఈ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలా, విజయం సాధించాలా అన్న ఊపుతో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కనుక చూసినట్టయితే ఏ పార్టీకి ఎలా విజయ అవకాశాలు ఉంటాయో ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేస్తే, లోగడ అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది. పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఈ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం సీరియస్గా నాకు ఎంపీ టికెట్ కావాలని అడుగుతున్నారు. వారి కొడుకు భద్రారెడ్డి కానీ, అదేవిధంగా కోడలు ప్రీతిరెడ్డికి కానీ ఇవ్వాలని కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఈ మేరకు హామీ లభించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ 3 అసెంబ్లీ సెగ్మెంట్లు వీరి ఆధీనంలో అంటే మల్లారెడ్డి ఫ్యామిలీ ఆధీనంలోనే ఉన్నాయి. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతానని కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. హామీ దక్కకపోవడంతో
ఇటీవల బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మల్కాజిగిరి నుంచి బొంతు రామ్మోహన్ చాలా సీరియస్ ఆస్పిరెంట్గా ఉన్నారు, సీరియస్గా ఆశపెట్టుకున్నారు. అయితే మల్లారెడ్డి ఫ్యామిలీకి కొంత ప్రామిస్ ఉంది కాబట్టి నాకు టికెట్ రాదు కాబట్టి బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మల్లారెడ్డి ఫ్యామిలీ కాకుండా భారత రాష్ట్రం నుంచి మల్లారెడ్డి ఫ్యామిలీ కాకుండా బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరెవరు ఆశపోవాలంటే శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ నుంచి, వారు నియోజకవర్గ ఓటర్లు మల్కాజిగిరి ప్రాంతంలో ఎక్కువగా ఉంటారని వారు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, వారికి మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం మీద, అందుకని వారు కూడా మొన్న నాగర్ కర్నూలు నుంచి ఓడిపోయారు, వారికి టికెట్ ఇస్తే పోటీ చేస్తాను వారు అడుగుతున్నారు. షమ్మీపూర్ రాజు స్థానికుడు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ అడిగారు, వారికి ఇవ్వలేదు, సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నాకు ఇస్తే గెలుస్తారనే ధీమాతో షమ్మీపూర్ రాజు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా సేమ్ టైంలో పోటీ విపరీతంగా ఉంది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఇక్కడ గతంలో రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుక నినాదంతో ఆకట్టుకొని గెలిచారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ గెలుస్తామనే ఆశ ఈ పార్టీలో ఉంది. అందుకే ఈ పార్టీలో కూడా పోటీదారులు ఎక్కువగా ఉన్నారు. మైనపల్లి హనుమంతరావు సహజంగానే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరులు కొండలరెడ్డి, అంతేకాకుండా మదియాష్కి గౌడ్ మొన్నటి ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎల్బీ నగర్, అదేవిధంగా ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీసీల ఓట్లు, గౌడ సామాజిక వర్గ ఓట్లు, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ అంటే ఉప్పల్ ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్తో పాటు మరి 2 నియోజకవర్గాల్లో బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా నేను టికెట్ ఇస్తే గెలుస్తారని మదియాష్కి గౌడ్ అడుగుతున్నారు. సేమ్ టైంలో హనుమంతరావు విహెచ్ పార్టీలో సీనియర్, మొన్న రాజ్యసభకు కూడా దక్కలేదు, నాకు మల్కాజిగిరి ఇవ్వాలని అడుగుతున్నారు. బొంతు రామ్మోహన్ మొన్న మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి టికెట్ రాలే కాబట్టి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే బొంతు రామ్మోహన్కు మల్కాజిగిరి ఇస్తారా, సికింద్రాబాద్ ఇస్తారా అనేది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సో మల్కాజిగిరిలో పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి బొంతు రామ్మోహన్ని సికింద్రాబాద్ షిఫ్ట్ చేస్తారని ఒక ప్రచారం కూడా ఉంది. ఇక బీజేపీలోని కూడా సేమ్ టైంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి రాజకీయ పార్టీ నుంచి డజన్ మంది, బీజేపీలోనైతే 20 మంది అడుగుతున్నారు. అందులో మురళీధర్ రావు విలమ సామాజిక వర్గం డెఫినెట్గా టికెట్ నాకేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఢిల్లీలో లాబీ ఉంది, ఢిల్లీలో లాబింగ్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మురళీధర్ రావు టికెట్ వస్తుందనే హోప్తో ఉన్నారు. ఇక ఈటెల రాజేందర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, పరిచయం అక్కర్లేని పేరు. బీఆర్ఎస్లో ఒక రెబల్ స్టార్గా ఉండి బయటకు వచ్చి హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అటు హుజరాబాద్ అదేవిధంగా గజ్వేల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తారని కూడా పార్టీని మెప్పించి మరి ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. వారు కూడా డెఫినెట్గా మల్కాజిగిరి రావాలి, మల్కాజిగిరి కావాలని అడుగుతున్నారు. ఇక చాడా సురేష్ రెడ్డి హనంకొండ మాజీ ఎంపీగా ఉన్నారు, ఒక కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త. అతను కూడా ఈ మేరకు ఈ నియోజకవర్గంలో కొంత వర్క్ చేసుకుంటున్నారు. సేమ్ టైం మల్క కొమరయ్య, డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్క కొమరయ్య కూడా టికెట్ అడుగుతున్నారు. తూల దేవేంద్ర గౌడ్ తనయుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, నాకు డెఫినెట్గా పార్లమెంట్లోనే పోటీ చేస్తారని అడుగుతున్నారు. సేమ్ టైం రామచంద్రరావు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సో బీజేపీలో కూడా సీరియస్ ఫైట్ ఉంది, కూడా కాదు బీజేపీలోనే ఎక్కువగా సీరియస్ ఫైట్ ఉంది. సో మొత్తానికి మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఇంత పొలిటికల్ క్యూరియాసిటీ, ఇంత రాజకీయ పరమైన ఆసక్తి ఎందుకు వస్తున్నదో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సో మొత్తానికైతే మల్కాజిగిరి నుంచి ఆయా రాజకీయ పార్టీలు ఎవరిని అభ్యర్థులుగా ప్రకటిస్తాయన్నది పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. అయితే కొన్ని రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఉంటే ఎవరికి వస్తుంది టికెట్, పొత్తు లేకుంటే ఎవరికి వస్తుంది. సో మొత్తానికైతే ఈసారి మల్కాజిగిరి నుంచి ముక్కోన పోటీ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగానే ఉంది. సేమ్ టైంలో అసెంబ్లీ సెగ్మెంట్ అన్ని కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉంది. సో మల్కాజిగిరిలో ముక్కోన పోటీ ఉంటుంది. ఈ ముక్కోన పోటీలో ఎవరు టికెట్ దక్కించుకుంటారు, ఎవరు నెగ్గుతారు అన్నది చూద్దాం.